శ్రోతలకి, మిత్రులకి, వీక్షకులకి నమస్కారం. హ్యూస్టన్ నుండి నేను ఉమాభారతి. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా అందరికీ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన బహుచక్కని త్రివర్ణ పతాకానికి వందనాలు సమర్పించుకునేందుకు వీణులకి విందు చేసే ఓ కవిత ముందుగా మీతో పంచుకుంటాను. అందుకో మా వందనం, భిన్నత్వంలో ఏకత్వమా, భావితరాల సౌభాగ్యమా, బహుచక్కని పతాకమా, అందుకో అందుకో మా వందనం. ఉషోదయ కిరణాల జల్లు నీవే, ఉగ్గుపాల ఉగవుగల ఉగ్గు నీవే, ఉరుము మెరుపుల కాంతి నీవే, అందుకో అందుకో మా వందనం. పింగళిగారి చిరకాల వాంఛ నీవే, పితబాపు చెక్కిళ్ళ మెరుపు నీవే, పండిట్ నెహ్రూ ప్రేమామృతం నీవే, అందుకో అందుకో మా వందనం. బోస్ భగత్ అల్లూరి ఉక్కు ఉగ్రం నీవే, బాల గంగాధర కందుకూరి ఆశా నీవే, బాబాసాహెబ్ రాజ్యాంగ రంగు నీవే, అందుకో అందుకో మా వందనం. కెంజాయి కెరటాల ఆవర్ణ వర్ణం నీవే, కనక శ్వేత జలసిరి చిరునవ్వు నీవే, కర్షక కార్మిక హృది హరిత సుమ నీవే, అందుకో అందుకో మా వందనం. అవినీతి గుండెల్లో శరాల పద్మం నీవే, అమరవీరుల ఆశయాల సాధనా నీవే, అందరినీ కాపాడు వీరత్వ జవాను నీవే, అందుకే అందుకే అందుకో మా వందనం. జై త్రివర్ణమా, మా హృది అంతరంగమా, జై జై హింద్ మేరా భారత్ మహాన్. ఉత్తేజాన్ని పంచే ఈ కవిత రాసిన వారు ప్రముఖ కవి, హైదరాబాద్ వాస్తవ్యులైన డాక్టర్ హనీఫ్ చంద్ర. వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా కూడా మన సైనికుడిని, మన రైతన్నని తలుచుకుంటాము. వారి త్యాగాలకి, దేశానికి వారందించే సేవలకి జేజేలు పలుకుతాము. అటువంటి వారే మన నేతగాళ్ళు కూడా. వారి జీవితాల్లోని వాస్తవాలకి అద్దం పడుతూ మరో కవిత మీకోసం. నేతగాళ్ళు. టక్క 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 టాక టక్క టాక, జంపే తాళంలో మగ్గపు లయ విన్యాసం, మృదంగ జతుల విన్నాణం, బాలమురళి తుంబుర మీటినట్టు, అన్నన్నా భలే ఎంత శిల్పచాతుర్యమన్నా, అరచేతిలో చీరను మలిచావటగా, అగ్గిపెట్టెలో అమర్చావటగా, ఏమి వైదుష్యమన్నా, ఏమి నైపుణ్యమన్నా, ఆమె రాట్నం తెప్పితే, అమ్మి ఆసుపోస్తే, నీవు మగ్గం త్రొక్కితే, అందరూ చెమటోడ్చి కడుపు నింపుకుంటే, మీ కన్నులలో ఎంత కాంతి, మీ ఎదలలో ఎంత శాంతి. అయితే కాలం మారింది. స్పిన్నింగ్ మిల్స్ వచ్చి విన్నింగ్ చేతులను ఓడించాయి. ఆ పని తప్ప ఏమీ చేయలేని అసమర్థుడవన్నా, ఆ కడుపులో మంట, ఆ కన్నులలో దైన్యం. కోఆప్టెక్స్ వచ్చినా, ఖాదీ బాండారులున్నా, కంటి తుడిపే కానీ కడుపు నిండలేదు కదన్నా, మంచి రోజులు రాకపోవన్నా అంటున్నారు ప్రముఖ కవి, రచయిత, హైదరాబాద్ వాస్తవ్యులైన రామాయణం ప్రసాదరావు గారు. వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తరువాతి అంశంగా సామాజిక స్పృహని చాటే ఓ కవిత. మనిషిలోని మానవుడు. చుట్టూ ఉన్న మనుష్యుల్ని నీ మనసనే కంటితో చూడు. మనిషికి మనిషికి మధ్య ఉన్న మానవత్వం అర్థమవుతుంది. ఈ సమాజంలో అవిటితనంతో అవకాశాలు లేని వారు ఎందరో ఉన్నారు. అన్నీ ఉన్న ఒక అదృష్టవంతుడిగా నీ చేతనైన సహాయం చేయి.
ఒక గుడ్డివాడి జీవితాన్ని అంతర్గతంగా చూడాలంటే ఒక రోజంతా కళ్ళు మూసుకొని నీ పనులు చేసి చూడు. ఒక చెవిటివాడి నిశ్శబ్ద జీవన సంగీతాన్ని వినాలంటే ఒక రోజంతా ఏమీ వినపడకుండా చెవులు పూర్తిగా మూసుకో. అప్పుడు అర్థమవుతుంది మనం విస్మరిస్తున్నది ఏమిటో. ఆ గుడ్డితనం, ఆ చెవిటితనం, ఆ అవిటితనం వారివో మనవో. మనుష్యుల్ని మనుష్యులుగా చూడటానికి భగవద్గీత అక్కర్లేదు. మానవత్వపు కళ్ళతో చుట్టూ చూస్తే నువ్వే భగవంతుడివి అవుతావు అంటున్నారు సత్యం మందపాటి గారు. వారు ఓ ప్రముఖ రచయిత, టెక్సస్ వాస్తవ్యులు. సత్యం మందపాటి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. తరువాతి అంశంగా సుడిగుండాలు చిత్రం నుండి ఒక చిన్న సన్నివేశం. ఆ చిత్రంలో ఇండియాస్ ఇండిపెండెన్స్ స్ట్రగుల్ని ఒక చిల్డ్రన్స్ బ్యాలే రూపంలో చిత్రీకరించారు. ఈ సన్నివేశంలో నేను కూడా పాల్గొన్నాను. నన్ను గుర్తుపడతారేమో చూద్దాం. ఆ సన్నివేశంలో ఒక చక్కని పాట, ఒక చిన్న పాట ఉంది. దాని సాహిత్యం మీకు నరేట్ చేసి వినిపిస్తాను. అతన్ని హతమార్చినానని ఇతడు మురిసే, ఇతని వధించినానని అతడు కులికే, అన్నదమ్ముల మను మాట అసలు మరచి కోయుచున్నారు తమ తల్లి గుండెలను. దేశ విభజన సమయంలో భారతమాత యొక్క భావన ఎలా ఉండింది అన్నది ఈ చిన్న పాటలోని సారాంశం. మరి ఆ ఫిల్మ్ క్లిప్ చూద్దామా? అతని హతమార్చినానని ఇతడు మురిసే, ఇతని వధించినానని అతడు కులికే, అన్నదమ్ముల మను మాట అసలు మరచి కోయుచున్నారు తమ తల్లి గుండియలను. ఈనాటి సాహిత్య సాంస్కృతిక సమ్మేళనంలోని అంశాలు మీకు నచ్చాయనే భావిస్తాను. వీడియోని లైక్ చేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్తోనూ మీ రిలేటివ్స్తోనూ షేర్ చేయండి. మరో ముచ్చటతో మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవా మరి. నమస్తే.